అర్జున్ బాబు, నువ్విలా చేయడం కరెక్ట్ కాదు. నేనేం చేశానా ఆంటీ? అక్కడ కావేరి ఏడుస్తూ కూర్చుంది. కావేరే కాదు, వాళ్ళమ్మ కూడా చాలా బాధపడుతుంది. ఈ కాకి వాళ్ళు మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నారు. కావేరి ఎందుకు ఏడుస్తుంది? అన్ని మీరనుకున్నట్టే జరుగుతున్నాయి కదా. ఎక్కడ జరుగుతున్నాయి? పంతులు గారేం చెప్పారు? యమజ పుట్టమన్ను తెచ్చే వరకు కావేరిని హ్యాపీగా ఉంచాలని చెప్పారు. కానీ నువ్వేం చేశావు? వాళ్ళ భోజనం మధ్యలోంచి లాక్కునొచ్చేశావు. అర్జున్, కావేరిని అలా వదిలేసేవేంట్రా? తను చాలా బాధపడుతుంది. ఎందుకు బాధపడ్డావు? మీరు చెప్పినవన్నీ అర్జున్ చేశాడు. పూజ చేశాడు, తర్వాత కలిసి భోజనం కూడా చేశాడు. భోజనం చేశాడా? నువ్వెక్కడ చేయనిచ్చావు? వాళ్ళు పూర్తిగా తినకుండానే లాక్కొచ్చేశావు. శాస్త్ర ప్రకారం చెయ్యాల్సిన వాటిని కూడా ఎంత పద్ధతిగా చేస్తారా ఏంటి? కాసేపు మాల్లుండి రెస్ట్ తీసుకొనివ్వండి, వెళ్ళండి. ఓహోహో, నీ కూతురు విషయంలో చిన్న తేడా జరిగినా పెద్ద గొడవ చేసేస్తావు. అదే నా కూతురికి ఏం జరిగినా మేం మాట్లాడకూడదా? మీ కూతురికేమైంది? ఏదో పొరపాటున నల్ల పూసలు మెళ్ళో పడ్డంత మాత్రాన కొంపలు మునిగిపోతాయా? ఎందుకింత గొడవ చేస్తున్నారు? ఏంటి, నల్ల పూసలు మెళ్ళో పడ్డంత మాత్రానా ఏం కొంపలు మునుగుతాయా? అసలు వాటి విలువేంటో నీకు తెలుసా? నువ్వు ఆడదానివేనా? అదేంటలా అలా అంటావు? పెళ్లి కాని ఆడపిల్లకి ఇలా జరగడం ఎంత నరకమో నీకు తెలుసా? తనెంత బాధపడుతుందో నీకు అర్థం కావట్లేదు. నా కూతురు బాధ ఆవిడకేం తెలుస్తుంది భువనమ్మా? ఆవిడ గారికి తను తన కూతురు బావుంటే చాలు.